నమస్కారం ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి మండలం రఘుపతిపేట గ్రామంలోని గ్రామ పంచాయతీ దగ్గర కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ హరీశ్వర్ రెడ్డి, గ్రామ సర్పంచ్ గుండాల గణేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన విజయ్ ఇందిరా పిల్లల ఆసుపత్రి కల్వకుర్తి ఉచిత వైద్య శిబిరం విజయవంతమైందని గ్రామ సర్పంచ్ తెలిపారు. గ్రామ సర్పంచ్ గుండాల గణేష్ మాట్లాడుతూ రఘుపతిపేట గ్రామం మరియు పరిసర ప్రాంతాల గ్రామాల ప్రజలు వారి యొక్క పిల్లల అనారోగ్య సమస్యలు ఏవైనా ఉంటే ఉచిత వైద్య శిబిరంలో చూపించుకోవాల్సిందిగా కోరారు. ముందుగా రఘుపతిపేట సర్పంచ్ గారు, ఉప సర్పంచ్ గారు మరియు వేదిక అలంకరించిన పెద్దలు మరియు ఈ రఘుపతిపేట గ్రామానికి మా యొక్క విజయ్ ఇందిరా చిల్డ్రన్స్ హాస్పిటల్ నుంచి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు మీ గ్రామంలో మేము విజయ్ ఇందిరా చిల్డ్రన్స్ హాస్పిటల్ ఉచిత కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఎందుకనగా మీరు చిన్న చిన్న సమస్యలు వస్తే ఈరోజు హైదరాబాద్ వెళ్ళి ఎంతో ఆర్థికంగా నష్టపోయి డబ్బులన్నీ ఖర్చు చేసుకొని చాలా బాధపడుతూ పిల్లల ఆరోగ్యం కూడా కోల్పోయి ఇబ్బందికరంగా ఉన్నారు. దానికోసం మేము మన కల్వకుర్తిలో పోలీస్ స్టేషన్ ఎదురుగా మీ సేవ పక్కన విజయ్ ఇందిరా చిల్డ్రన్స్ హాస్పిటల్ అత్యాధునిక సదుపాయాలతో అతి తక్కువ ఖర్చుతో హాస్పిటల్ 24 గంటలు ఇద్దరు డాక్టర్లు మీకు అందుబాటులో ఉండి సేవలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. కావున ఇటువంటి అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మా విజయ్ ఇందిరా చిల్డ్రన్స్ హాస్పిటల్. థ్యాంక్ యూ. సర్పంచ్ గారు, గణేష్ గారు, వార్డు మెంబర్ గణేష్ గారు, ఇందిరాభ్య సిబ్బందికి, మా గ్రామానికి సేవ చేయడానికి సిబ్బందికి కృతజ్ఞతలు. ఇటువంటి కార్యక్రమాలు మరెన్నో చేసి మా గ్రామాన్ని అభివృద్ధి చేస్తారని మనకి నమస్కారం. ఇక్కడ విజయ ఇందిరా చిన్నపిల్లల ఆసుపత్రి వాళ్ళు ఫ్రీ క్యాంప్ నిర్వహించడం జరిగింది. వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. మా గ్రామం వీళ్ళు విజయ ఇందిరా పిల్లల ఆసుపత్రి వాళ్ళు ఫ్రీ క్యాంప్ నిర్వహించి పేద పిల్లలకు ఉచితంగా క్యాంపు నిర్వహించి వాళ్ళకు చికిత్స ఇవ్వడం జరుగుతుంది. దీన్ని గ్రామ ప్రజలందరూ వినియోగించాలని కోరుతున్నాము. విజయేంద్ర ఆసుపత్రికి ఈ క్యాంపు నిర్వహించినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాము. థ్యాంక్ యూ సార్.